హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. చక్కగా షిరిడి ప్రయాణం చాలా బాగా జరిగింది. షార్ట్ వీడియోలు చూసి మీ అందరూ కూడా మంచిగా ఆదరించారు. ఎందుకంటే అక్కడ పెద్ద వీడియోలు తీసే అవకాశం లేదు కాబట్టి చక్కగా ఎలా చూపించాం. ఏమ్మా, చక్కగా చక్కగా అంటూలో కూడా చాలామంది కామెంట్లు పెట్టారు. ఓకేనమ్మా, ఈవేళ మీ అందరితో కలుసుకుని మాట్లాడాలి, ఒక వీడియో చేయాలి. ఇప్పటి వరకు చేసి చూపించాం కదా, 2 రోజులు మట్టికి లెగలేకపోయావురా. చాలా వేడి, విపరీతమైన వేడి మాట. అక్కడికే సూపర్ ఫాస్టులు తీసింది అన్నీ కూడా టిక్కెట్లు. ఎక్కడికక్కడ గుద్దుకుంటూ వచ్చేసినాయి. ఇంకా ధనారింపు సేవులు. వెళ్ళినందుకు భగవంతుడు చక్కగా దర్శనాలు చేసుకుని చాలా బాగా అన్నీ కూడా బాగా జరిగినాయి అమ్మా. ఒక వీడియో చేసి చూపిద్దామని చెప్పి చారు పెట్టాను. మిరియాల చారు పెట్టి ఒక గ్లాస్ తాగుదామని చెప్పి గొంతుకు రొంప. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రం, గుజరాతీ అన్ని రాష్ట్రాలు నీళ్ళు తాగేసేమమ్మా. తేడా చేసింది కొంచెం. పండుబాబుకే కొంచెం జ్వరం వచ్చింది. మేమందరం కూడా బాగానే ఉన్నాం. చక్కగా జరిగిందమ్మా. మీ అందరి గురించి కూడా బాబా గారిని ప్రార్థించాను. ఇప్పుడు ఏంటంటే చారు పెట్టాను. కొద్దిగా ఒక 4 వంకాయలు ఉన్నాయి. ఊరు వెళ్తా ఉడిచిపెట్టుకోకూడదు అనేది మా అమ్మగారు. ఊరు వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి అన్నీ చక్క పెట్టుకుని వెళ్ళిపోతాం, అలా వెళ్ళకూడదు. ఇంట్లో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కంపల్సరీ ఫ్రిడ్జ్లో ఉన్నాయని రాగానే వండుకోవడానికి అవకాశం కుదిరింది. పొద్దుటే వచ్చామన్నమాట 7 గంటలకి. అయితే 2 వంకాయలు ఉన్నాయి, దొడ్లో వేసేమరా మొన్న. 8 మొక్కలు వేస్తే 4 మొక్కలు మిగిలినాయి. చక్కగా 4 వంకాయలు కాసింది. అందంగా ఎగిరి పెట్టుకుందాం. ఇదిగో చారు పెట్టానమ్మా. అదిగో చారు పెట్టాను. కొంచెం ఎక్కువ పసుపు తాగుదామని చెప్పి కరెంట్ కుక్కర్లో రైస్ పెట్టాను. ఏమ్మా, ఇదిగో ఈ వంకాయ గింజ వంకాయ మాట, ఇది సారంకాయ. ఈ వంకాయ తెల్దాడు, ఆ మొక్కలు ఇచ్చాడు, వేసేసాం. కాయలు కాసెగ్గానే అదేంటనేది ప్రకృతి మనకు తెల్దాం. ఉల్లిపాయ అమ్మ, 2 ఉల్లిపాయలు కోసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం, పసుపు దగ్గరగా ఎగిరి పెట్టుకుందాము. ఎన్ని వంటలు తిన్నా మన వంట మనం తినాలి. అది మన ఇంటికి వచ్చేసి మన వంట మనం తింటే అమ్మయ్య అనిపిస్తుంది జీవితం. ఇంకెందులో ఏమేను మసాలాలు గట్ట ఏమేను. చారు ఉంది కదా, అది. పండుబాబు బయటికి వెళ్ళాడు, వస్తా ఒక బీరకాయ తెచ్చుకోమన్నాను. కొద్దిగా ఫ్రై చేద్దాం, కొద్దిగా జ్వరం ఉంది అడిగి అని చెప్పి. ముందర అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్ట కూడా ఏమేను. మీతో మాట్లాడినట్టు ఉంటుంది, ఒక వీడియో చేసినట్టు ఉంటుందండి. కరెంట్ కుక్కర్లో కడుగు పెట్టేశాను బియ్యం. ఇంతకే గ్యాస్ మనకే కాదు, మహారాష్ట్రలో కూడా కొరతే. హోటల్స్ అన్నీ మూసారు. 3 ఇడ్లీ 50 రూపాయలు. సాల్ట్ వేసుకుందామమ్మా. పచ్చిమిరపకాయ అది కూడా. ఎండలు ముదిరిపోని వెళ్ళి కూడా చక్కగా ముందే వెళ్ళి వచ్చేయాలి. ఇంతకే మే నెలలో ఎండలు అంటాం కానీ ఏప్రిల్లోనే ఎండలు ఎక్కువ. మే నెలకు చల్లబడిపోతాయి. మళ్ళీ ఆవకాయ పచ్చళ్ళు అవి ఉన్నాయమ్మా. కారాలు అయిపోయినాయి కానీ ఆవకాయలు ఉన్నాయి. 26న ఓపెనింగ్ అంట మార్కెట్, తణుకు మార్కెట్. ఫోన్ చేసి కనుక్కుంటే 26న వస్తాయమ్మా. కొత్తపల్లి కొబ్బరి, అయ్యగారులో చిన్న రసాలు, లేత నౌజులు, ముందేలేని కాయ కదా, చక్కగా మగ్గినాయి. అది ఎంత రుచిగా ఉంటుందో ఇది. మొన్న ఆవకాయ కదమ్మా, ఒక 10 కేజీలు గోను నూనె తెచ్చాను, పప్పు నూనె తేరుకుంటుందని చెప్పి. అది కొత్త వేసుకున్నాను, బాగా రుచిగా ఉంటుందని. పచ్చళ్ళు పట్టుకుంటే నూనె తెచ్చుకుని ముందు ఒక 10 రోజులు తేరుకుంటుంది. అమ్మ అడుగున మట్టి వస్తుంది కదా, మళ్ళీ ఆ మట్టి పప్పు వేసి వండుతుంది అనమాట. మడ్డి వచ్చే అంత ఏమి ఉండలేదు, అయినప్పటికీ వాటర్ పోసుకుందామమ్మా. ఇందులో పాలు కూడా పోసుకోవచ్చురా, అంతే. ఓకేనమ్మా, దగ్గరికి వచ్చి చూపిస్తాను బంగారం. ఈ గ్యాస్ ట్యాంక్షన్ వచ్చిన కాడి నుంచి కరెంట్ కుక్కర్ అలవాటు అయిపోయిందిరా. అని వేడిగా ఉంటుందిలే, సెలవులు కదా, అయితేగా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి. ఓకేనమ్మా. గాను నూనె, పప్పు నూనె
కాను నూనె అంటే మళ్ళీ కప్పు నూనె అనుకోగలరు. చూసామ్మా, దేనికి దానికే ఉండదు ప్రత్యేకత. అది కూడా చక్కగా ఉడికింది. అందంగా ఒక నిమ్మకాయ పిండుకుని తింటే నోరు ఎంత రుచిగా ఉంటుందో. ప్రయాణాలు చేసి వచ్చాం కదమ్మా, దగ్గరికి వచ్చేసింది బంగారం. ఇది ఉడికిపోయింది అంతే. ఇది గింజ వంకాయ మాట, చాలా రుచిగా ఉంటుంది. ఆవిడ చెప్పడం నల్ల వంకాయలని ఇచ్చాడు కానీ చెట్లు. ఓకే బంగారం, అయిపోయిందమ్మా. ఇవాళ నిజంగా ఓపిక లేకపోయినా మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి అలవాటు అయిపోయింది కదా, ఏదో పోగొట్టుకున్నట్టు మాట. ఓపిక లేకపోయినా మీతో చేసుకుని చక్కగా చూసి నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.